మోడీ ట్రంప్ ఎన్నిసార్లు మాట్లాడుకున్నారని స్పష్టం చేసిన భారత విదేశాంగ శాఖ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా మాట్లాడుకోకపోవడమే భారత అమెరికా వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చలేదనేసి అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇరు దేశాలకు సంబంధించిన వివిధ అంశాల్లో గత ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ 8 సార్లు ఫోన్లో సంభాషించుకున్నారనేసి భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా అదనపు ఆంక్షలు విధించే బిల్లుపైన అవగాహన ఉందని, వీటిని నిశ్చితంగా పరిశీలిస్తున్నామనేసి భారత విదేశాంగ కార్యదర్శి రణదీప్ జైస్వాల్ పేర్కొన్నారు. అలాగే అమెరికా వాణిజ్య మంత్రి వ్యాఖ్యలను చూస్తాం. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చించేందుకు గత ఏడాది ఫిబ్రవరి 13 నాటికే ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయనేసి స్పష్టం చేశారు. అప్పటి నుంచి పరస్పర ప్రయోజనాలు చేకూర్చే వాణిజ్య ఒప్పందం కోసం ఇరు పక్షాలు పలుమార్లు సంప్రదింపులు జరిపాయి. వీటి గురించి అమెరికా వాణిజ్య మంత్రి వ్యాఖ్యల్లో స్పష్టత లేదు. అనేక సార్లు ఒప్పందానికి దగ్గరగా వచ్చాం, ఇప్పటికీ దీనిపైకి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఆసక్తిగా ఉన్నామనేసి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. గత ఏడాది 8 సందర్భాల్లో ప్రధాని మోడీ ట్రంప్ ఫోన్లో సంభాషించుకున్నారు అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. అలాగే బంగ్లాదేశ్లో మైనార్టీల హక్కులు కాపాడాలనేసి కూడా పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో మైనార్టీలు వారి ఇండ్లు వ్యాపారాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ అంశాన్ని గతంలోనే ప్రస్తావించాం. వీటిని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత లేక రాజకీయ విభేదాలుగా కొట్టిపారేసే ప్రయత్నాలు చేస్తే నేరస్తులు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని, మైనార్టీలో మరింత భయాన్ని, అభద్రతా భావాన్ని పెంచుతాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అలాగే అమెరికా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 500% టారిఫ్లను విధిస్తామని, దానికి సంబంధించిన బిల్లును కూడా త్వరలో ప్రవేశపెడతామనేసి ప్రకటించిన నేపథ్యంలో అమెరికాలో జరుగుతున్న పరిణామాలపై నిశ్చితంగా పరిశీలిస్తున్నామనేసి భారత్ వెల్లడించింది. చమురు అంశంపై తమ వైఖరి అందరికీ తెలిసిందేనని పేర్కొంది. ప్రపంచ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తున్నట్లు తెలిపింది. భారతీయుల ఇంధన భద్రత కాపాడడం తమ బాధ్యత అని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.